నమస్కారం. పాయకపట్టు నియోజకవర్గంలో సుమారుగా 18 గ్రామాల మత్స్యకారులు ఉన్నారు. 18 గ్రామాల మత్స్యకారులకి కూడా తెలుగుదేశం పార్టీలోని న్యాయం జరిగింది తప్ప ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ₹1 కూడా న్యాయం జరగలేదని చెప్పడానికి మా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా మేము చెప్పగలిగే పొజిషన్ లో మేము ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండేటప్పుడు మత్స్యకార సోదరులకు సంబంధించి మత్స్యకార గ్రామాలన్నీ కూడా మేము డెవలప్ చేసుకున్న సందర్భం కూడా మీకు గుర్తు చేయాలి. వీధి వీధికి రోడ్లు కానీ, సముద్రం ఒడ్డుకి వెళ్లేదానికి రోడ్లు కానీ, సముద్రం ఒడ్డుకి వెళ్లే వరకు కూడా వాళ్ళకి ఎల్ఈడి లైట్లు కానీ, వాళ్ళకి కావాల్సిన తెప్పలు ఇవ్వడంలో కానీ, బోట్లు ఇవ్వడంలో కానీ, అదేవిధంగా వలలు సప్లై చేయడం కానీ, వాళ్ళకి సొసైటీల ద్వారా వచ్చే ప్రతి ఒక్క కాంపన్సేషన్ కానీ, ప్రతి ఒక్క లోన్ విషయంలోనే కానీ ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో, తెలుగుదేశం పార్టీ హయాంలో వాళ్ళకి వచ్చింది. ప్రతి గ్రామంలోని కూడా నెట్ వెండింగ్ సెంటర్స్, ఫిషింగ్ డ్రైన్స్, ప్లాట్ఫామ్స్ ఇలాంటివన్నీ కూడా సుమారుగా రేవుపోలవరం, బంగారంపేట, బంగారంపాలెం ఇలాంటి విలేజెస్ అన్ని, రాజయ్యపేట ఇలాంటి విలేజెస్ చూసుకుంటే ఒక్కొక్క విలేజ్ లోని కేవలం అభివృద్ధి కార్యక్రమాలు దగ్గర 4-5 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. తుఫాన్ షెల్టర్స్ అయినా, ఏవైనా నిర్మించడం అయినా, ఏ అభివృద్ధి అయినా తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది తప్ప ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో రూపాయి పని చేయలేదని చెప్పడానికి ప్రజలే ఈ రోజు ముందుకు వచ్చి చెప్పే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈవెన్ మత్స్యకారులు ఎవరైనా సముద్రం లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఒక జీపీఎస్ ట్రాకింగ్స్ ఇచ్చాం. అదేవిధంగా ఎల్ఈడి ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడా కూడా మత్స్యకారులకు ఇబ్బంది కలగకుండా, వాళ్ళకి ప్రాణానికి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత ఆ రోజు తెలుగుదేశం పార్టీ తీసుకుంటే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మత్స్యకారులను మభ్య పెట్టి మోసం చేసి కనీసం ఒక ఎల్ఈడి లైట్ కూడా ఇచ్చే పరిస్థితులు కనిపించట్లేదు. ఒక జీపీఎస్ ట్రాకింగ్స్ లో కనీసం వారికి ఇచ్చే పెన్షన్ విధానం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రతి మత్స్యకార సోదరుడికి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలి అనుకున్నది కూడా ఈ రోజుకి కూడా వాళ్ళకి పెన్షన్ ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదని చెప్పడానికి నిజంగా నమస్కారం. పాయకపట్టు నియోజకవర్గంలో సుమారుగా 18 గ్రామాల మత్స్యకారులు ఉన్నారు. 18 గ్రామాల మత్స్యకారులకి కూడా తెలుగుదేశం పార్టీలోని న్యాయం జరిగింది తప్ప ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ₹1 కూడా న్యాయం జరగలేదని చెప్పడానికి మా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా మేము చెప్పగలిగే పొజిషన్ లో మేము ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండేటప్పుడు మత్స్యకార సోదరులకు సంబంధించి మత్స్యకార గ్రామాలన్నీ కూడా మేము డెవలప్ చేసుకున్న సందర్భం కూడా మీకు గుర్తు చేయాలి. వీధి వీధికి రోడ్లు కానీ, సముద్రం ఒడ్డుకి వెళ్లేదానికి రోడ్లు కానీ, సముద్రం ఒడ్డుకి వెళ్లే వరకు కూడా వాళ్ళకి ఎల్ఈడి లైట్లు కానీ, వాళ్ళకి కావాల్సిన తెప్పలు ఇవ్వడంలో కానీ, బోట్లు ఇవ్వడంలో కానీ, అదేవిధంగా వలలు సప్లై చేయడం కానీ, వాళ్ళకి సొసైటీల ద్వారా వచ్చే ప్రతి ఒక్క కాంపన్సేషన్ కానీ, ప్రతి ఒక్క లోన్ విషయంలోనే కానీ ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో, తెలుగుదేశం పార్టీ హయాంలో వాళ్ళకి వచ్చింది. ప్రతి గ్రామంలోని కూడా నెట్ వెండింగ్ సెంటర్స్, ఫిషింగ్ డ్రైన్స్, ప్లాట్ఫామ్స్ ఇలాంటివన్నీ కూడా సుమారుగా రేవుపోలవరం, బంగారంపేట, బంగారంపాలెం ఇలాంటి విలేజెస్ అన్ని, రాజయ్యపేట ఇలాంటి విలేజెస్ చూసుకుంటే ఒక్కొక్క విలేజ్ లోని కేవలం అభివృద్ధి కార్యక్రమాలు దగ్గర 4-5 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. తుఫాన్ షెల్టర్స్ అయినా, ఏవైనా నిర్మించడం అయినా, ఏ అభివృద్ధి అయినా తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది తప్ప ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో రూపాయి పని చేయలేదని చెప్పడానికి ప్రజలే ఈ రోజు ముందుకు వచ్చి చెప్పే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈవెన్ మత్స్యకారులు ఎవరైనా సముద్రం లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఒక జీపీఎస్ ట్రాకింగ్స్ ఇచ్చాం. అదేవిధంగా ఎల్ఈడి ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడా కూడా మత్స్యకారులకు ఇబ్బంది కలగకుండా, వాళ్ళకి ప్రాణానికి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత ఆ రోజు తెలుగుదేశం పార్టీ తీసుకుంటే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మత్స్యకారులను మభ్య పెట్టి మోసం చేసి కనీసం ఒక ఎల్ఈడి లైట్ కూడా ఇచ్చే పరిస్థితులు కనిపించట్లేదు. ఒక జీపీఎస్ ట్రాకింగ్స్ లో కనీసం వారికి ఇచ్చే పెన్షన్ విధానం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రతి మత్స్యకార సోదరుడికి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలి అనుకున్నది కూడా ఈ రోజుకి కూడా వాళ్ళకి పెన్షన్ ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదని చెప్పడానికి నిజంగా సిగ్గుపడాలి.